చివరికి అవినీతి కోసం అరువులు కాస్త రాష్ట్ర ఖజానాన్ని కూడా ఆ గుణపంతో తవ్వేసుకుని తరలించేసుకునేటువంటి నువ్వు మీ కొడుకు ఈరోజు గొడవల పార్టీ అని చెప్పి మాట్లాడు. గుణపం పార్టీ మీది, గొడవల పార్టీ కాదు మాది, మీది గుణపం పార్టీ. కాబట్టి మీరు ఏదన్నా ఉంటే గుణపం పార్టీ అనేదానికి మీరు దానికి సింబాలిక్ గా కూడా ఉంటుంది. చంద్రబాబు నాయుడు చూపించి గుణపం చేతిలో పెడితే ఎవరైనా గుణపంతో పొడిచేటువంటి వాడు. కాబట్టి గుణపం పార్టీ అని మీరు మాట్లాడితే బాగుంటుంది. ఈరోజు ఎన్ని రకాలుగా అమరావతి పునాదులు దాటేటువంటి పరిస్థితి లేకపోయినా మీ అవినీతి తవ్వకాలు గుణపాలతో తవ్వి ఈరోజు ఇష్ట ప్రకారం వేల కోట్ల రూపాయల ప్రజల సొత్తులు లూటీ చేస్తున్నారు. మీరు దాని గురించి మీరు గుణపాలతో ఏ విధంగా ప్రజల సొత్తులు లూటీ చేస్తున్నారు అనేటువంటిది తవ్వి తరలించకపోతున్నారో మీ ఖజానాకు సంబంధించి అనేటువంటి దాన్ని ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు చెప్తాడు నాది విజనరీ పాలన అని. నీది విజనరీ పాలన ఎట్టవుతుంది? గుణపంతో దోపిడీ పాలన, విజనరీ దోపిడీ, వ్యవస్థీకృతమైనటువంటి అవినీతిని సిస్టంలోకి చొప్పించినటువంటి వాడివి నువ్వు. కాబట్టి నువ్వు ఎంతసేపటికి ఏదో ఒక విధంగా ప్రతి ఒక్కటి గుణపాలతో తవ్వి తరలించేటువంటి నీకు విజనరీ ఏంది? తవ్వడమే నీ విజనరీ. కాబట్టి గుణపాలతో ఎక్కడ దొరకద్దా, ప్రజల సొత్తు దొరకద్దా, లేదా మనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని పోటు వేద్దామా, నీకు ఎదురుగా ఉండేటువంటి వాళ్ళందరినీ నువ్వు గుణపంతో పొడిచి పైకెక్కుతావు. నీవు స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులు గుణపంతో తవ్వి కొల్లగొట్టి తరలించుకుపోతావు. కాబట్టి గుణపం పార్టీకి సంబంధించినటువంటి వాడు నువ్వు. ఈరోజు ఒకసారి చూస్తే మనం అమరావతి గురించి మాట్లాడితే ఈరోజు నువ్వు చెప్తున్నావు అమరావతికి సంబంధించి అమరావతిలో నీ తవ్వకాలు ఏ విధంగా ఉన్నాయి గుణపాలతో అనేటువంటిది ఒకసారి నువ్వు నీ కొడుకు చూస్తే ఈరోజు శాశ్వత సచివాలయానికి సంబంధించి 52,20,496 చదరపడుగులతో నేను నిర్మిస్తున్నానని చెప్పి 9,612,85 రూపాయలు దానికోసం నువ్వు కేటాయించావు. దానికోసం నువ్వు అంచనాలు తయారు చేయించావు. దాని ప్రకారం లెక్కేసుకుంటే 18,413 రూపాయలు చదరపడుగుకి ఈరోజు దానికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ వాల్యూ చేరుకుంది. దానితో పాటు ప్రాథమికమైనటువంటి మౌలిక సదుపాయాలు కొట్టడానికి దాంతో కూడా కలుపుకుంటే ప్రాథమికంగా నువ్వు కల్పించేటువంటి మౌలిక సదుపాయాలను కూడా కలుపుకుంటే బహుశా ఈ ప్రపంచ చరిత్రలోనే ఎక్కడా లేనటువంటి విధంగా 20,439 రూపాయలు చదరపడుగు రేటు. చదరపడుగుకి చంద్రబాబు నాయుడు గారు రాజధాని అమరావతిలో నిర్మిస్తున్నటువంటి సచివాలయ భవనాలకు సంబంధించి ఆయన వాళ్ళకి ఇచ్చేటువంటి రేటు, ఆయన నిర్ధారించినటువంటి రేటు ఎంత అంటే 20,439 రూపాయలు ఒక్కొక్క చదరపడుగుకు సంబంధించి. ఇది తమ గోపాలతో తవ్వుతున్నటువంటి ప్రజల సొత్తు, ప్రజల సొమ్ము, ప్రజల ఆస్తి అనేటువంటిది గుర్తుంచుకుంటే బాగుంటుంది. ఒక్కసారి చూస్తే 2018లో ఆ రోజు నువ్వు ముఖ్యమంత్రిగా వీటికి సంబంధించినటువంటి టెండర్లు పిలిచావు. ఎవరైతే ఆ రోజు షాపూర్జీ, పల్లంజీ, ఎల్ఎన్టీ, ఎన్సీసీ సంస్థలు ఉన్నాయో వాళ్ళకే మరలా తిరిగి పాత పరిచయాలు, పాత లావాదేవీలు, పాత బ్యాలెన్స్లు, పాత లెక్క పక్కలన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళనే మరలా తీసుకొచ్చి రంగంలోకి దించావు. దించి 2025లో కూడా వాళ్ళకే నువ్వు కేటాయించావు. అంతవరకు బాగానే ఉంది. ఈరోజు ఒక్కసారి 2025కి సంబంధించి 2017-18కి సంబంధించి ఈ రోజు నువ్వు చేస్తున్నటువంటి 2018 తర్వాత చూస్తున్నటువంటి విషయాలు చూస్తే 2019 తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి విషయాలు చూస్తే ఏ విధంగా తమ దోపిడీ ఉందనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. నువ్వు ఆ రోజు 2025 సంవత్సరంలో అంటే 2025కు ముందు ఏదైతే నువ్వు 2024 దాకా అధికారంలో ఉన్నావో 2024 నాటికి నువ్వు ఆ రోజు కొన్ని రేట్లు ఖరారు చేసావు ప్రభుత్వంలో ఉన్నప్పుడు. 2019, 2024లో ఆ రోజు ప్రభుత్వం అధికారంలో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. 2019కు ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఆ రోజు 2017-18లో నువ్వు కొన్ని రేట్లు కేటాయించావు. ఆ తర్వాత వచ్చేటప్పటికి వాళ్ళనే ఈరోజు మరలా 2024-26 వచ్చేటప్పటికి ఆ సంస్థలకే మరలా ఈరోజు ఎంత పెంచి కేటాయించమనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. ఈరోజు సిఎంఓ ప్లస్ హెచ్ఓడి ఆఫీసర్స్ అని బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్ 49 ఫ్లోర్లతో కడుతున్నానని చెప్పి దీనిని ఎన్సీసీ కంపెనీకి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు 2017-18లో 554 కోట్ల రూపాయలకి కేటాయించావు. అదే ఈరోజు 844,22 లక్షల కాంట్రాక్ట్ వాల్యూకి మించి ఈరోజు దాదాపుగా దాన్ని తీసుకొచ్చి ఎంత ఎక్సెస్ ఇచ్చావు అని చెప్పి లెక్క చూస్తే ఈరోజు కొటేషన్ ప్రకారం 844,22 లక్షల కాంట్రాక్ట్ వాల్యూ పెట్టి దాని మీద ఎక్సెస్ కు కోట్ చేయించి దాన్ని 882,47 లక్షలకు నిర్ధారణ చేసి
వాళ్ళు కట్టాల్సినటువంటి జిఎస్టీలు, సివరేజ్ ట్యాక్సెస్, ఎన్ఎస్సీ ట్యాక్సెస్ అన్నింటినీ రియంబర్స్ చేస్తామని అదనంగా ఒక 123,60,00,000 వాళ్ళ చేతిలో పెట్టి 554,06,00,000 రూపాయలతో 2017-18 నువ్వు ఖరారు చేసినటువంటి ఆ కాంట్రాక్టు ఈరోజు 2026 వచ్చేటప్పటికి 1,046,07,00,000 రూపాయలు, అంటే 492 కోట్ల రూపాయలు దాదాపుగా పెంచి వాటికి సంబంధించినటువంటి దాన్ని ఈ రోజు అప్పచెప్పడం జరిగింది అప్పనంగా. అదేవిధంగా సెక్రటేరియట్ టవర్స్, అది బేస్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ 39 ఫ్లోర్లు అయితే 932,46,00,000 గతంలో షాపూర్జీ పలంజీకి నువ్వు ఖరారు చేస్తే ఈరోజు దాన్ని 1,762,81,00,000, అంటే దాదాపుగా రెట్టింపు, డబల్ 830,35,00,000 రూపాయలు దానికి సంబంధించి పెంచి ఇచ్చావు. సెక్రటేరియట్ టవర్స్ 3 and 4 దాన్ని 784,62,00,000 అంతకుముందు ఎల్ఎన్టీకి ఇస్తే